అర్రెరెరే అక్క, ఏం తినేస్తున్నావు ఏంటి ప్లేట్లో? అన్నము గుమగుమలాడే పులుసు. అదేం కాదండి, నల్లేరు పులుసు అండి ఇది. ఈరోజు మీకు చూపించేద్దామని వచ్చాను. మన పాతకాలం నుంచి వచ్చే ఈ నల్లేరుని, మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ నల్లేరుని నెలకి 2 సార్లు తిన్నా చాలా మంచిదండి. ఇదిగోండి నల్లేరు పీసులు ఇలా తొక్కలు తీసుకొని ఇలా డివైడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయని ఇలా కళాయిలోని ఫ్రై చేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ అంత చింతపండుని నానేసుకోవాలి. నానేసుకున్న తర్వాత ఈ వేపిన మిశ్రమాన్ని ఇలా పేస్ట్లా మిక్సీలో పట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చిని, ఆవాల్ని నూనెలో దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడంత ఉప్పుని వేసుకొని, మీకు తగినంత ఉప్పుని వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా పసుపుని వేసుకొని ఈ నల్లేరు ముద్దని వేసేయండి. కానీ కొంచెమే కారం వేయాలి, మనం ఎండుమిర్చి వేస్తున్నాం కదా, కారం ఎక్కువ అయిపోద్ది. చూడండి, అది ఏం లేదు, చాలా సింపుల్. కొంచెం చింతపండు రసాన్ని ఇందులో పోసేయాలి. పోసిన తర్వాత దగ్గరగా ఉడకబెట్టుకొని దగ్గరగా ఇంకా గుజ్జులాగా ఇంకా దగ్గరగా చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వకుండా. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.